హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు కొబ్బరి బర్ఫీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఈ బర్ఫీ చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అంతేకాదు ఈ కొబ్బరి బర్ఫీ చాలా టేస్టీగా ఉంటుంది. నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ కొబ్బరి బర్ఫీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా? 1 కప్పు పాలు, 1 కప్పు కొబ్బరి తురుము, 2 కప్పుల పంచదార, కొంచెం యాలకుల పొడి. ఈ 4 ఇంగ్రీడియంట్స్ ఉంటే గనక మనం కొబ్బరి బర్ఫీని చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అది ఎలాగో చూద్దామా? ఈ కొబ్బరి బర్ఫీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని వేడి చేసుకోవాలి. ప్యాన్లో తడి అంతా ఆరిపోయిన తర్వాత అందులో 1 కప్పు పాలు యాడ్ చేసుకోవాలి. ఆ పాలల్లోనే మనం తురిమి పెట్టుకున్న కొబ్బరి తురుమును కూడా యాడ్ చేసేసుకోవాలి. అలాగే 2 కప్పుల పంచదారను కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. పంచదార కరిగే వరకు కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత అప్పుడప్పుడు కలుపుతూ అడుగు మాడిపోకుండా చూసుకుని దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. మనకి కొబ్బరి బర్ఫీ ఉడికేటప్పుడు ఈ విధంగా ఉంటుంది. మధ్యలో అప్పుడప్పుడు కలుపుతూ ఉంటే సరిపోతుంది. మనం అస్తమానం కలపవలసిన అవసరం కూడా లేదు. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ కొబ్బరి బర్ఫీ దగ్గర పడే ముందు ఒక ప్లేట్కి నెయ్యి రాసుకుని పెట్టి ఉంచుకోవాలి. బాగా దగ్గర పడిన తర్వాత మనం ఈ కొబ్బరి బర్ఫీని ఈ ప్లేట్లో పోసుకొని చల్లార్చుకోవాలన్నమాట. కొబ్బరి బర్ఫీ ఇంకా దగ్గరికి వస్తుంది. ఇంకొక 10 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. పాకం దగ్గరగా వచ్చి మనం బర్ఫీని దించుకునే ముందు అందులో కొంచెం యాలకుల పొడిని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 2-3 స్పూన్ల నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి. నెయ్యి అనేది మనకి ఆప్షనల్ అండి. మనకి ఏంటంటే స్వీట్లో నెయ్యి వేస్తే ఆ ఫ్లేవర్ బాగుంటుంది. అందుకని నెయ్యి యాడ్ చేసుకోవడం. మీకు ఇష్టం లేకపోతే మానేయవచ్చు. దీన్నంతా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం కొబ్బరి బర్ఫీ ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత మాత్రం బాగా అస్తమాను కలుపుతూనే ఉండాలి. లేదంటే అడుగున మాడిపోతుంది. ముందు మనం పెట్టినప్పుడు అయితే అది పలచగా ఉంటుంది కాబట్టి అంత త్వరగా మాడదు. అస్తమాను కలపకపోయినా పర్వాలేదు. కానీ ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత మాత్రం దీన్ని కలుపుతూనే ఉండాలి. ఈ బాగా దగ్గర పడిన తర్వాత నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి బర్ఫీని పోసుకోవాలి. దీన్ని ఒక పావుగంట సేపు చల్లారిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు చల్లారనిద్దాం ఈ బర్ఫీని. బర్ఫీ ఈ విధంగా గోరువెచ్చగా అయిన తర్వాత దీన్ని ఇప్పుడు ముక్కలుగా కట్ చేసుకుందాం. మనకి కావలసిన సైజులో కావలసిన ఆకారంలో కట్ చేసుకోవాలి. బాగా చల్లారిన తర్వాత కట్ చేస్తే మనకి బర్ఫీ ముక్కలుగా రాదు. అందుకని కొంచెం గోరువెచ్చగా ఉండగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకుని ఒక్కో ముక్క పైన మనం జీడిపప్పుతో గార్నిష్ చేసుకోవచ్చు. చాలా సూపర్గా ఉంటుంది. ఈ విధంగా కావలసిన సైజులో ముక్కలుగా కోసిన తర్వాత జీడిపప్పుతో గార్నిష్ చేసుకుని బాగా చల్లారే వరకు అలా ఉంచి ఆ తర్వాత తీసుకోవాలి. బర్ఫీ బాగా చల్లారిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోనికి తీసుకుంటే మనకి ముక్కలు ఈజీగా వచ్చేస్తాయి. సూపర్ టేస్టీగా ఉంటుంది. చూసారా ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో మనం బర్ఫీని. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ.